గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ వినపడుతుందమ్మా అందరికి? Yes, sir. ఓకే. టుడే ద క్లాస్ ఈస్ ఫిజిక్స్ లో మనం స్టాటిక్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. ఎండింగ్ పొజిషన్లో కూడా వచ్చేస్తున్నాము స్టాటిక్స్ అనేటువంటి టాపిక్లో. ఒక్కసారి ఒక 5 minutes దీని యొక్క రివ్యూ చేసుకుని ఈరోజు యొక్క టాపిక్లోకి మనం ఎంటర్ అవుతాం. సో స్టాటిక్స్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది మెయిన్ ఏంటి అంటే స్కేలారు, వెక్టారు. వెక్టార్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, స్కేలార్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అట్ ద సేమ్ టైం వెక్టారు స్కేలార్ తర్వాత ఇంపార్టెంట్గా ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, తర్వాత ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ ఒకటి, తర్వాత లామిస్ థీరం ఒకటి డిస్కస్ చేసాము. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం. అయితే మేజర్గా ఈ యొక్క చాప్టర్లో స్టాటిక్స్లో మీరు ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద magnitude of the resultant, that is r equal to square root of p square plus q square plus 2pq cos theta. Here theta is the angle between the two forces. Suppose ila force p and this is the force q anukunte, the angle is theta anukunte, then you can find out the magnitude of the resultant r equal to square root of p square plus q square plus 2pq cos theta. Whereas here the resultant force r and the angle made with the resultant is alpha, that can be calculated by using alpha equal to tan inverse of q sin theta by p plus q cos theta, q sin theta by p plus q cos theta. So by using these two relations we can find out the magnitude of the resultant. This is the magnitude of the resultant and this is the direction of the resultant. After that you learn about the Lamis theorem, that is if three forces are concentrated at a single point, then the force is proportional to the sine of the angle between the other two forces అని చెప్పాం. The relation is here p by sin alpha equal to q by sin beta equal to r by sin gamma. So up to now in the statics we are discussed about these topics, and you are solving some problems on the Lamis theorem and the parallelogram law of forces. మీకు parallelogram law of forces మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది. నాకు తెలిసి అది మీరు ఎవరు చూసినట్టయితే నాకు నా యొక్క యూట్యూబ్ అనలిటిక్స్లో అయితే ఇంక కనపడలా. మీకు ఒకరోజు క్లాస్ క్యాన్సిల్ చేసి వర్షం వచ్చిందని మొన్న సాటర్డే ప్యారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద ప్రాబ్లమ్స్ అని చెప్పి మీకు ఒక వీడియో అనేది పంపించాను. ఓకే, మీరు నాకు తెలిసి ఒకే ఒక్కరు చూశారు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని చూడలేదు. అంటే మీరు చూసారా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళి నెక్స్ట్ ఈ యొక్క ఓవరాల్ ఈ యొక్క స్టాటిక్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండి. ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మొమెంట్ ఆఫ్ ఫోర్స్. మొమెంట్ ఆఫ్ ఫోర్స్. ఈ మొమెంట్ ఆఫ్ ఫోర్స్నే ఏమని చెప్తారు అంటే మొమెంట్ ఆఫ్ ఫోర్స్ని టార్క్ అని కూడా అంటారు. మొమెంట్ ఆఫ్ ఫోర్స్కి ఇంకొక నేమ్ ఏంటి అంటే టార్క్ అని కూడా అంటారు. మొమెంట్ ఆఫ్ ఫోర్స్. మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే వెరీ సింపుల్గా నేను చెప్తాను. ఇక్కడ ఒక క్యాంటిలివర్ బీమో లేకపోతే ఏదైనా ఒక బీమ్ అనేది ఉంది అనుకోండి. సపోజ్ ఇలా
ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. ఈ యొక్క పాయింట్ని పాయింట్ ఏ అనుకోండి. ఇక్కడ ఈ యొక్క బీమ్ యొక్క లెంత్, ఈ బీమ్ యొక్క లెంత్ డి అనుకుంటే, డిస్టెన్స్ డి అనుకుంటే, ఈ ఎండ్ పాయింట్ దగ్గర కొంత ఫోర్స్ అనేది అప్లై చేసాం. ఎండ్ పాయింట్ దగ్గర ఒక ఫోర్స్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఫోర్స్కి పాయింట్ ఏ దగ్గర ఉన్నటువంటి మొమెంట్ అంటే ఏంటి అంటే టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఫోర్స్. టర్నింగ్ ఎఫెక్ట్ అంటారు. టర్నింగ్ ఎఫెక్ట్ని ఏమంటారు అంటే ఫోర్స్ అని అంటారు. అంటే సపోజ్ ఇక్కడ ఈ పొజిషన్లో మీరు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ యొక్క రాడ్ అనేది ఏమవుతుంది అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ప్లస్ టర్న్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ టర్న్ అయ్యేటువంటి ఎఫెక్ట్ని ఏమంటారు అంటే మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటారు. మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎం అనుకుంటే మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ పాయింట్ ఏ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్. ఎంత ఫోర్స్ అప్లై చేసావు? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ద పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే ఎఫ్ ఇంటూ డి అనమాట. ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మొమెంట్ ఆఫ్ ఏ ఫోర్స్. అండ్ మొమెంట్ ఆఫ్ ద ఫోర్స్ అంటే యాక్చువల్ డెఫినేషన్ వచ్చేసరికి టర్నింగ్ ఎఫెక్ట్ బై ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మొమెంట్ ఆఫ్ ఫోర్స్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద టార్క్ అంటారు. దీని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే టౌతో రిప్రజెంట్ చేస్తారు. సింబాలిక్ రిప్రజెంటేషన్ టౌ, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టార్క్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ యొక్క ఫిజిక్స్లో ఎంతో కూడా తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడు టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టార్క్, అదొక డెఫినేషన్. ఇంకొకటి ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ఫోర్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ యొక్క పాయింట్, ఏ పాయింట్కి అయితే నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో మొమెంట్ అనేది, ఏ అనేటువంటి పాయింట్కి మొమెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నావు. కాబట్టి ఏ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి ఫోర్స్కి ఉన్నటువంటి డిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ డి, ఎఫ్ ఇంటూ డి. ఓకే, దీనికి యూనిట్స్ ఏమవుతాయి అంటే నేను మీకు ఫస్ట్ క్లాస్లోనే ఫిజిక్స్ యొక్క ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. సింపుల్గా ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. డెఫినేషన్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఫోర్స్. దానికి ఫార్ములా రాయాలి. ఫార్ములా అంటే ఇక్కడ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫార్ములా రాసిన తర్వాత దానికి యూనిట్స్, ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్ అనేవి యూనిట్స్. నెక్స్ట్ డి అంటే డిస్టెన్స్కి యూనిట్స్ ఏమవుతాయి? మీటర్స్. సో మొమెంట్ ఆఫ్ ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే అంటే న్యూటన్ మీటర్. మొమెంట్ ఆఫ్ ఫోర్స్కి యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ మీటర్. అదే ఇంకొక ఎగ్జాంపుల్, దీనికి ఇది అర్థమైన మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్ అంటారు, లేదా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మొమెంట్ అంటారు. అదే ఇక్కడ నేను పాయింట్ ఏ తీసుకున్నాను. సేమ్ అదే ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఫోర్స్ F1 యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఒక ఫోర్స్ F1 యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోర్స్ F2 యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ సపోజ్ ఏ అనేటువంటి డిస్టెన్స్ ఉంది, ఏ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ బి అనేటువంటి డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నేను పాయింట్ ఏ తీసుకున్నాను. ఇప్పుడు మొమెంట్ అబౌట్ ఏ అనుకుంటే, మొమెంట్ అబౌట్ ఏ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఫోర్స్ F1 ఉంది, ఫోర్స్ F1 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఏ అనేటువంటి పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, F1 ఇంటూ బి. నెక్స్ట్ అలానే ప్లస్ సెకండ్ ఫోర్స్ ఉంది, F2 ఉంది, F2 ఇంటూ ఏ అనేటువంటి పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, ఏ అనమాట. F2 నుండి ఏ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది.
అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఏ ఫోర్స్ అయితే తీసుకున్నావో ఆ ఫోర్స్ నుండి ఈ యొక్క పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి మూమెంట్ అండి. ఓకే, అవి క్యాచ్ మై పాయింట్. ఇక్కడ సపోజ్ సేమ్ అదే ఎగ్జాంపుల్కి ఇక్కడ సపోజ్ ఒక 100 న్యూటన్స్ ఫోర్స్ ఉంది. 100 న్యూటన్స్ ఫోర్స్ ఉంది. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద మూమెంట్ అబౌట్ ఏ అండి. ఈ యొక్క డిస్టెన్స్ సపోజ్ ఇది సార్ 2 మీటర్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మూమెంట్ అబౌట్ ఏ చెప్పండి. F2 ఇంటూ ఏ ప్లస్ F1 ఇంటూ బి అట్లా కూడా రాయొచ్చు కదండి సార్. F2 అవి ఇంటూ చేంజ్ అయినా కూడా రాయొచ్చు. F2 F2 ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ F1 ఇంటూ బి సేమ్ అదే కదా. ఆన్సర్ చేంజ్ కదా సార్ అలా చేంజ్ అవ్వదు. డిస్టెన్స్ అవదా సార్? ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏనేగా. అంటే ఆన్సర్ కొన్ని దానికి చేంజ్ అవుతుంది కదా, అందుకేమన్నా అవుద్దాం. చేంజ్ ఏం కాదు. అసలు ఓకే ఇక్కడ సార్. చూడండి మీకు వాల్యూస్ సేమే కదండి. F1 ఇంటూ బి, F2 ఇంటూ ఏ. నువ్వు ఇక్కడ రాసేది ఇక్కడ రాస్తానంటావు అంతే ఆ, కదా. అవును అలా సార్. కాకుండా నువ్వు F1 ఇంటూ ఏ రాసావు అనుకో, రైటా రాంగ్? రాంగ్ అవుతుంది సార్. అది ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే నువ్వు ఏ ఫోర్స్ అయితే తీసుకున్నావో ఆ ఫోర్స్ నుండి యాక్ట్ అవుతున్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఈ 100 న్యూటన్స్ ఉంది, 100 ఇంటూ 2. సో కాబట్టి 100 ఇంటూ 2 అంటే 200 న్యూటన్ మీటర్. సో ఈ విధంగా మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏ పాయింట్కి అయితే నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో ఆ పాయింట్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మొమెంట్ ఆఫ్ కపుల్. మొమెంట్ ఆఫ్ కపుల్. మొమెంట్ ఆఫ్ కపుల్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్ యువర్ సిలబస్, మొమెంట్ ఆఫ్ కపుల్. మొమెంట్ ఆఫ్ కపుల్ అంటే ఏంటంటే ఇక్కడ ఇదొక ఫోర్స్ F1 ఉంది, ఇది ఇంకొక ఫోర్స్ F2 ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ ఫోర్సెస్. ఈ రెండు ఏంటి? ప్యారలల్ ఫోర్సెస్. ఈ రెండు ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయి? సేమ్ డైరెక్షన్లో. రెండు ఫోర్సెస్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ అలానే ఇక్కడ ఉంది సేమ్. ఇక్కడ F1 యాక్ట్ అవుతుంది, ఇక్కడ F2 యాక్ట్ అవుతుంది. ఈ రెండు ఫోర్సెస్ ఏంటి ఇప్పుడు? ప్యారలల్ ఫోర్సెస్ ఏనా? అండ్ దట్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మొమెంట్ ఆఫ్ కపుల్ అంటే ఏంటి అంటే టూ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఒక ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంటే ఇంకొక ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. లేదా ఒక ఫోర్స్ రైట్ హ్యాండ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంటే ఇంకొక ఫోర్స్ లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇలా టూ ప్యారలల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి టర్నింగ్ ఎఫెక్ట్ని ఏమంటారు అంటే మొమెంట్ ఆఫ్ కపుల్. కపుల్ అంటే ఏంటి? జనరల్గా టూ అండి. ఓకే, కపుల్ అంటే టూ అనమాట. సో టూ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ట్యాప్ తిప్పేటప్పుడు చూడండి ఇలా రొటేట్ అవుతుంది. అంటే మన యొక్క ఫింగర్స్ ఒకటి ఈ డైరెక్షన్లో, అంటే ఒక ఫోర్స్ ఒక ఫింగర్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే ఇంకొక ఫింగర్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అలానే కార్ స్టీరింగ్కి వచ్చేసరికి మనం ఇది పెట్టేటప్పుడు ఇలా ఒకటి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఇంకొక హ్యాండ్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. రెండు కూడా ఏంటి? ప్యారలల్ ఫోర్సెస్సే. రెండు కూడా ఇలా చూడండి, ఇలా పెట్టినప్పుడు రెండు కూడా ప్యారలల్ ఫోర్సెస్సే. కాకపోతే ఏంటి అంటే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతాయి. సో దాన్ని ఏమంటారు అంటే కపుల్ అంటారు. ఓకే, సో అక్కడ వచ్చినటువంటి టర్నింగ్ ఎఫెక్ట్ని ఏమంటారు అంటే మొమెంట్ ఆఫ్ కపుల్ అంటారు. మొమెంట్ ఆఫ్ కపుల్. ఈ మొమెంట్ ఆఫ్ కపుల్ కూడా సేమ్ మీకు ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ టర్నింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, దీనికి మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్
సపోజ్ ఇలా ఉంది ఒక ఫోర్స్ F1, ఇక్కడ ఇంకొక ఫోర్స్ F2 ఉంది. ఈ రెండింటికి ఉన్నటువంటి డిస్టెన్స్ సపోజ్ D అనుకుంటే ఈ యొక్క ఫోర్స్ F1 ఈక్వల్ టు F2 కాబట్టి F1 ఇంటూ D, F ఇంటూ D. సో ఇదే మూమెంట్ ఆఫ్ కపుల్ వచ్చేసరికి కపుల్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు ట్యాప్ రొటేట్ చేయటం. నెక్స్ట్ మీ యొక్క స్టీరింగ్ ఏదైతే ఉన్నాయో కార్ యొక్క స్టీరింగ్, సో అది మూమెంట్ ఆఫ్ కపుల్. నెక్స్ట్ దీంతో ఇందులో ఉన్నటువంటి థియరిటికల్ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ అయినాయి. ప్రాబ్లమేటిక్గా సంబంధించి వచ్చేసరికి మీకు ఇక్కడ వెక్టార్స్లోకి వచ్చేసరికి సపోజ్ ఏ అనేటువంటి వెక్టార్ ఉంది. ఓకే, ఏ అనేటువంటి వెక్టార్కి ఏ ఫార్ములా ఉంది? వెక్టార్ అనేది తీసుకుంటే ఏ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. ఓకే, ఏ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్. ఇది ఒక వెక్టార్ అనుకుంటే ఈ వెక్టార్కి మీకు ఏమడుగుతారంటే ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్. ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషను డెట్ ఏ. సో డెట్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ నోట్ చేసుకుని రన్నింగ్లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ వచ్చేసరికి డెల్టా ఏ ఈక్వల్ టు డెట్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ అలానే దీనికి యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ బై ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. సపోజ్ ఎక్స్ యొక్క ఐ యొక్క కోఎఫిషియంట్ ఎక్స్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఏ ఎక్స్ బై డెట్ ఏ ప్లస్ ఇంటూ ఐ బార్ ప్లస్ వై బై డెట్ ఏ ఇంటూ జే బార్ ప్లస్ జెడ్ బై డెట్ ఏ ఇంటూ కే బార్. సో ఇది ఫార్ములా ఫర్ ద యూనిట్ వెక్టార్. సో దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేస్తే దీని మీద ఈజీగా అవగాహన అనేది మీకు వస్తుంది. ఓకే, నోట్ డౌన్ దిస్ ఫార్ములా. ఒక వెక్టార్ ఏ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. whereas యూనిట్ వెక్టార్ వచ్చేసరికి ఎక్స్ బై డెట్ ఏ ఇంటూ ఐ బార్, వై బై డెట్ ఏ జే బార్, జెడ్ బై డెట్ ఏ కే బార్. ఓకే, నోట్ డౌన్ వన్ ప్రాబ్లం. ఫైండ్ ద magnitude of very simple problem. Magnitude of a equal to 2i bar plus j bar minus 2k bar. Find out the magnitude. This is the problem. Here you have the formula. Magnitude equal to square root of x square plus y square plus z square. సో ఇలాంటి దానికి మీరు ఫస్ట్ ఇది ఏ ఫార్మేట్ లో ఉంది సార్ ఆన్సర్ 3 నా సార్. xi bar ప్లస్ yj bar మైనస్ 2k bar zk bar. ఆన్సర్ 3 సార్. ఓకే, చూద్దాం. లెట్ us see. Then det a equal to formula is square root of x square plus y square plus z square. x అంటే ఏంటి? ఇక్కడ i యొక్క కోఎఫిషియంట్, i బార్ యొక్క కోఎఫిషియంట్ 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ j యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ z యొక్క కోఎఫిషియంట్ ఎంత? -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్.
whole square. So by the simplification, here 2 square అంటే 4 square root of 4 plus 1 plus 4. 2 minus 2 whole square కాబట్టి 4 అవుతుంది. That equal to root 9 equal to 3. Magnitude of this vector is 3. సో ఇలా ఎలాంటి వెక్టార్ ఇచ్చినా కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, a ఈక్వల్ టు 2i బార్ ప్లస్ j బార్ మైనస్ 2k బార్ అనేది ఇచ్చాం. సో జస్ట్ సింపుల్ గా a ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దాంట్లో i అనే దానికి x కోఎఫిషియంట్, i కోఎఫిషియంట్ x అవుతుంది, j కోఎఫిషియంట్ y అవుతుంది, నెక్స్ట్ z కోఎఫిషియంట్ 2 అవుతుంది. అంటే ఐ మీన్ k బార్ యొక్క కోఎఫిషియంట్ z అవుతుంది. సో ఈ యొక్క ఫార్మేట్, ఓకే, ఈ యొక్క ఫార్మేట్ లో మనం సాల్వ్. ఓకే, ప్రాబ్లం అర్థమైందా? దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఓకే, టేక్ వన్ మోర్ ప్రాబ్లం. b ఈక్వల్ టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b ఈక్వల్ టు 5i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్. Find the magnitude. Find the magnitude. Charan Kumar, tell me the answer. Root 38, sir. Root 38. Okay, let us check. Just simply Root 38, sir. x 38, square sir. plus y square plus z square. X ante 5 square plus y ante z square 2 square plus z ante minus 3 whole square. So ఇది square root of 25 plus 4 plus 9. So that equal to root 38. Root 38. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాగ్నెట్ ఎలాంటి వెక్టార్కైనా, ఏ వెక్టార్కైనా కానీ మ్యాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే ఫైండ్ అవుట్ ద యూనిట్ వెక్టార్. నోట్ డౌన్ ద ప్రాబ్లం. ఫైండ్ యూనిట్ వెక్టార్. Find unit vector. Unit vector along vector a equal to I bar minus 2j bar plus 2k bar. Find out the unit vector. Unit vector find out చేయాలంటే first of all you have to find out the magnitude of the vector. Magnitude find out చేయండి. Magnitude ఏంటి? Determinant a equal to square root of x square plus y square plus z square. x అంటే i యొక్క కోఎఫిషియంట్ 1 స్క్వేర్, y అంటే j యొక్క కోఎఫిషియంట్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ z అంటే k యొక్క కోఎఫిషియంట్ దట్ ఈస్ 2 స్క్వేర్. సో హౌ మచ్ ఇట్ ఈస్? Sir, I minus 2j plus 2k by 3, sir. Bar. Okay, let us finish. Wrong answer. కామన్ గా చెప్పకూడదు, మన వెక్టార్ ఎప్పుడు కూడా కామన్ గా చెప్పకూడదు. Three. దీనికి అదే డివైడ్ చేసుకోరు. ఇప్పుడు ఇది ఆన్సర్ ఎంత వచ్చింది? డెల్టా ఏ, డెట్ ఏ ఈక్వల్ టు 3, sir. 3. Three, sir. యూనిట్ వెక్టార్ కి వచ్చేసరికి Three, sir. యూనిట్ వెక్టార్ అంటే ఏం చెప్పాం? ఎక్స్ బై డెట్ ఏ ఐ బార్.
plus y by det A J bar plus z by det A K bar. ఇది మనం చెప్పింది. ఇక్కడ x ఏంటి? I కోఎఫిషియంట్ 1 sir. 1 కాబట్టి ఏం చేయాలి? 1 by det A అంటే 1/3 I bar ప్లస్ y కోఎఫిషియంట్ ఎంత? -2 కదా, -2 sir. -2 కాబట్టి యూ హ్యావ్ టు టేక్ -2 by det A వాల్యూ ఇస్ 3 J bar. నెక్స్ట్ ప్లస్ z అంటే ఏంటి ఇక్కడ? 2. సో ప్లస్ 2/3 K bar ఇలా వేయాలి. అంతేగాని టోటల్గా కామన్ తీసేసి బై 3 వేయొద్దు. 1/3 ఇంటూ I bar -2/3 J bar ప్లస్ 2/3 K bar. ఈ ఫార్మేట్లో మనం రాయాలి. యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమని. సింపుల్గా ఇక్కడ చేసేది ఏంటంటే ఇది 3 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్ అండి. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ √(x² + y² + z²). దానికి I యొక్క కోఎఫిషియంట్తో ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ని డివైడ్ చేయండి. I యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1/3, J యొక్క కోఎఫిషియంట్ -2 కాబట్టి -2/3, నెక్స్ట్ K కోఎఫిషియంట్ 2 కాబట్టి 2/3 అనమాట. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. యూనిట్ వెక్టార్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పటివరకు మనం చూసింది ఏంటి అంటే మొమెంట్ ఆఫ్ ఫోర్స్ చూసాం. మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్, అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసాం. అలానే కపుల్ అంటే 2 ప్యారలల్ ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటే అది మొమెంట్ ఆఫ్ కపుల్ అని చెప్పాం. తర్వాత యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయటం, మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఈ యొక్క ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద నేను మీకు పంపించినటువంటి వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈరోజు క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనికి చెప్పే ముందు ఒక రిమెంబరింగ్ ఏంటి అంటే, ఒక ఫోర్స్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఇది ఒక ఫోర్స్ F అనేది తీసుకున్నప్పుడు దీనికి హారిజాంటల్తో చేసేటువంటి యాంగిల్ θ అనుకుంటే ఈ యొక్క ఫోర్స్ని మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసాము. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంక్లైన్డ్ ఫోర్స్ని కూడా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసాము. వన్ ఈజ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ అంటే Fx, అనదర్ వన్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్ దట్ ఈస్ Fy. దీన్ని బేస్ చేసుకుని మనం లాస్ట్ క్లాస్లో Fx = F cos θ అనేది చెప్పాము. అండ్ అట్ ద సేమ్ టైం Fy = F sin θ అనేది చెప్పాము. ఇది మీకు ఇంకా గుర్తుందా లేదా ఒకసారి రీకాల్ చేయనా? ఎనీబడి? ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇంక్లైన్ ఫోర్స్ తీసుకున్నప్పుడు దీనికి ఇది F అనుకుంటే ఇది హారిజాంటల్తో చేసేటువంటి యాంగిల్ θ అనుకుంటే హారిజాంటల్ కాంపోనెంట్ Fx అవుతుంది, వర్టికల్ కాంపోనెంట్ Fy అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. సో కాబట్టి టేక్ సైన్ θ అంటే ఆపోజిట్ సైడ్ ఏంటి? θకి ఆపోజిట్ సైడ్ Fy కాబట్టి Fy/F, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దీని నుంచి Fy = ఏమైంది? F sin θ అయింది. సో సిమిలర్గా ఇప్పుడు ఏం తీసుకోవాలి అంటే cos θ తీసుకోండి. cos θ cos అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? Fx అనేది ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ ఏమవుతుంది? F అవుతుంది. సో దీని నుండి Fx = F cos θ అవుతుంది. సో ఈ 2 స్టెప్స్, ఈ యొక్క 2 రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే F cos θ తీసుకోవాలి. వర్టికల్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే Fy = F sin θ అనేది తీసుకోవాలి. సో నౌ లెట్ us టేక్ ఏ ప్రాబ్లం. మీకు అది అర్థమైందో అర్థం కాలేదో వీ కెన్ చెక్ దట్. నోట్ డౌన్ ఏ ప్రాబ్లం. Calculate the rectangular components of force 10 newtons
of force 10 newtons that acts in a direction of 60 degrees. In a direction of 60 degrees to the horizontal. In a direction of 60 degrees to the horizontal. This is the problem. Calculate the rectangular components. Rectangular components అంటే ఏంటి అంటే horizontal component find out చేయాలి, vertical component find out చేయాలి. Okay, rectangular components of a force 10 newtons that acts in a direction of 60 degrees to the horizontal. ప్రాబ్లం నోట్ చేసుకోండి, ఒక్కసారి చదవండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. అర్థం కాకపోయినా ప్రాబ్లం అయితే నేను చెప్తా. క్యాలిక్యులేట్ ద రెక్టాంగులర్ కాంపోనెంట్స్. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే హారిజాంటల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ అంటే ఎఫ్ఎక్స్. ఎక్స్ అనేది హారిజాంటల్గా ఉంటుంది కాబట్టి ఎఫ్ఎక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వర్టికల్ కాంపోనెంట్ దట్ ఈస్ ఎఫ్వై. వై అనేది వర్టికల్గా ఉంటుంది కాబట్టి వర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక డయాగ్రామ్ డ్రా చేయండి. 10 న్యూటన్స్. ఈ 10 న్యూటన్స్ దట్ యాక్ట్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఆఫ్ 60 degrees టు ద హారిజాంటల్. హారిజాంటల్ ఇది అనుకుంటే దీనితో 60 degrees చేస్తుంది. అంటే θ ఈక్వల్ టు 60 degrees. సో దీనికి హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్వై. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏం చెప్పాము? ఎఫ్ కాస్ థీటా. ఎఫ్వై ఈక్వల్ టు ఏంటి? ఎఫ్ సైన్ థీటా. am I right? సో ఇప్పుడు ఎఫ్ఎక్స్ కావాలి అంటే ఎఫ్ కాస్ థీటా కాబట్టి సో ఎఫ్ వాల్యూ ఎంత? 10 cos theta. Theta is 60 degrees. What is the value of 10 cos 60 degrees? 5, sir. 5 units. Units ఇక్కడ important. 5 newtons, sir. 5 newtons. Similarly, vertical component Fy equal to formula is F sin 8.66 theta. newtons. F value is 10 newtons. So sin 60. How much? 8.66 newtons. 8.66 newtons. So Newton. it is the vertical component. So ఇదండి క్యాలిక్యులేట్ ద రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటారు. 3 మార్క్స్ కి కానీ లేదా 5 మార్క్స్ కి కానీ అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక చెప్పండి, నేను చెప్తా. లేదు అంటే నెక్స్ట్ ప్రాబ్లంకి మూవ్ అవుతా. ఓకే, నోట్ చేసుకున్నారా? Yes, sir. Okay. Shall we move for next problem? The problem is the x component. లేదా ఇది మీరు చేయండి, ఒక ప్రాబ్లం ఇస్తా. The x component of a force of 50 newtons is 30 newtons. Then what will be the y component? What will be the y component of same applied force? What will be the same